హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు సండే కదా! ఇంక ఈరోజు పూరి శనా మసాలా కూర వండాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండండి. దీనిని 2 కప్పులు పెద్ద కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక బౌల్లోకి దాంట్లో ఒక పెద్ద స్పూను ఉప్మానా వేసానండి. అదే బొంబాయి రవ్వ అంటాం కదా అది. దాంట్లో 2 స్పూన్ల ఆయిలు, కాస్త ఉప్పు తగినంత ఉప్పు వేశాను. ఇవన్నీ నీళ్లు పోయకుండా ముందుగా ఆయిలు, ఈ బొంబాయి రవ్వ, ఉప్పు అన్నీ కలిసేలాగా ముందు పిండిని శుభ్రంగా కలుపుకోవాలి. పిండిని ఇలాగంతా శుభ్రంగా ఉప్పు, ఆయిలు అన్నీ పట్టేసా కలిపేసుకోవాలి. వాటర్ పోస్తే అంతగా కలవదు. అందుకని ముందు ఇది శుభ్రంగా కలిపేసుకుని ఆ తర్వాత ఆయిల్తో ముద్ద చేసుకోవాలి. పిండి అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ పోసి కలుపుదాము. వాటర్ పోసి కలిపిన తర్వాత ముద్ద అయితే ఇలా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది ఒక గంట సేపు నానబెడితే ఇంకొస్త స్మూత్గా వస్తుంది. ప్లేట్ మూత పెట్టి నానబెట్టేద్దాము. పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపలైతే శనగల్ని నిన్న నైట్ రాత్రే నానబెట్టుకుని ఉంచుకున్నాను. నైట్ అంతా నానిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 6-7 విజిల్స్ రానిచ్చాను. దానికోసం గ్రేవీ కోసం అయితే 2 పెద్ద ఉల్లిపాయలు, ఇంకా కొంచెం కొబ్బరి, ఒక టమోటా, 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయిలో ఆయిల్ వేసి ముందు సర్ది పెట్టుకున్నవన్నీ ఇలా కొంచెం వేగించుకున్నాను. పచ్చివి రుబ్బేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది. ఇలా వేగించింది మిక్సీ పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ పేస్ట్ తీసేసాక ఒక టమాటాను కూడా ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాను. ఆ కళాయిలోనే కాస్త ఆయిల్ వేసి వేగించిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఆయిల్లో వేసి మరి కాస్త మగ్గించాను పచ్చివాసన పోవడానికి. ఆ తర్వాత టమాటా ప్యూరీ వేసి తగినంత ఉప్పు, కారము, పసుపు వేసాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నూనె బయటికి వస్తుంది అన్నప్పుడు ఈ పెద్ద శనగలను ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఇవి వడకట్టేసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఆ గ్రేవీ కర్రీలో వేసేయాలి. ఈ శనగలు నైట్ నానబెట్టి 7 విజిల్స్ రావడం వల్ల మెత్తగా స్మూత్గా వచ్చినాయండి. ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడకబెట్టుకోవాలి. లేదా కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మెత్తగా ఉడకడం వల్ల తేడా చేయదు. దీంట్లో వేసి మరి కాస్త మగ్గబెట్టిన తర్వాత ఈ శనగలు ఉడకట్టిన నీళ్ళని ఇందులో పోసేయచ్చు. విటమిన్స్ ఉంటాయి. నేనైతే అవే పోస్తాను. అవి పారబోయడం ఇష్టం ఉండదు. నేను ఎక్కువ ఆయిల్ కూడా వాడను. ఆయిల్ ఇష్టం ఉన్నవారు మరి కాస్త ఆయిల్ కూడా పోసుకోవచ్చు. దీంట్లో కొంచెం గరం మసాలా ఇష్టమైన వారు వేసుకోవచ్చు. లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్తో సరిపెట్టేయచ్చు. ఇవేనండి వడకట్టిన నీళ్ళు, జారు కడిగిన నీళ్ళు. ఈ నీళ్లు ముందుగా పోసేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ ఒక గ్లాస్ పోస్తాను. మసాలా అవాయిడ్ చేయడమే మంచిది. పూరీ కదండి, ఇదేమో శనగలు. కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మసాలా అది కొంచెం తేడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సరిపెట్టేసాను నేను. కర్రీ అయితే లాస్ట్కి ఇలా వచ్చింది. ఆయిల్ తేలి బాగుంటే రెడ్గా వస్తుంది. ఆయిల్ తక్కువ వేయడం వల్ల ఇలా వచ్చింది. ఆయిల్ ఎక్కువ వేయను నేను. నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మంచి ఫ్లేవర్తో ఉందండి కర్రీ వడ్డించుకుంటుంటేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు వండే పూరీ కూర కాకుండా పూరీలోకి ఒక్కొక్కసారి ఇలా చనా మసాలా కూడా వేసుకొని తింటే సండే అప్పుడు అయ్యి కొంచెం మసాలాతో, ఈ వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మంచి టేస్ట్ ఉంటుంది. పూరీ పిండిని అంతటినీ ఇలాగ పూరీ ప్రెష్ ఉంటుంది కదా, దాని సహాయంతో ఇలా పూరీలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూరీ అయితే నూనెలో వేగిస్తున్నాను. చిన్న కళాయే పెట్టుకున్నాను. పెద్ద కళాయిలో ఆయిల్ ఎక్కువ వేయాలని. పూరీ వేయగానే లేతగా వేగుతూ పైకి వస్తుంది. ప్రతి పూరి పొంగుతూ వస్తుంది. ఈ బొంబాయి రవ్వ వేయడం వలన అదొక టిప్ అండి. బొంబాయి రవ్వ కొంచెం వేస్తే పొంగిన పూరి అణిగిపోకుండా ఉంటుంది. పూరి పొంగిన మామూలు పిండితో అయితే మళ్ళీ అణిగిపోతుంది కదా కిందకి. ఇదైతే మనం నొక్కితేనే కానీ అనగదండి, అలాగే ఉంటుంది ఎంతసేపు అయినా బొంబాయి రవ్వ వేసినందుకు.
ఇంకా ప్లేట్‌లో అయితే ఇలా పెట్టుకొని తినేయాలనిపిస్తుంది. పెట్టేసుకున్నాను. నేను, మా మనవలు అందరూను. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.